హాయ్ అండి. గోంగూర పచ్చడి అండి 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గనుక ట్రై చేశారనుకోండి ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అవి కాస్త వేగాక మెంతులు చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువే వేసుకున్నాను. అస్సలు చేదుండదండి. ఇంకా అది పచ్చడి ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది మెంతులు వేయడం వల్ల. నెక్స్ట్ అయితే నేను పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి తొందరగా వేగడానికైతే నేను ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నాను. అది కూడా కాస్త వేగిపోయాక కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వీటిని అయితే మంచిగా కలుపుకోండి. కొంచెం అయితే ఒక 60-70% అయితే ఉడికిపోవాలి పచ్చిమిర్చి. ఇంకా నెక్స్ట్ గోంగూరని నేనైతే మంచిగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి. ఇంకా అది కూడా వేసేసుకున్నాను. గోంగూరలో తడి ఉందనుకోండి పచ్చడి అయితే ఖరాబ్ అయిపోతుంది. తడి లేకుండా చూసుకోండి. ఇంకా గోంగూర వేసాక అందులోనే కాస్త పసుపు కూడా వేసుకోండి. ఇది మంచిగా వేగాలంటే ఒక మూతనైతే పెట్టుకోండి. అయితే నేను అడుగు మాడకుండా ఉండడానికైతే కింది నుంచి అయితే చూస్తున్నారు కదా, ఇట్లా రొట్టెల పెనం అయితే పెట్టేశానండి. అస్సలు అడుగు మాడదు. మనకైతే ఆ గోంగూర ఉడికిందా లేదా అని అయితే తెలుసుకోవడానికైతే ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడైతే గోంగూర ఉడికిపోయినట్టండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అయితే గోంగూరలో వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా కూడా అసలు అది 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మేము తినేస్తాం కదా, అంత టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.